నిహాలుని కృషితో సాధించలేనిది లేదు. పూర్వం ఒక ఊరిలో నిహాలుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ నిరాశగా, నిస్పృహగా, నిస్సత్తువగా ఉండేవాడు. అతని తండ్రికి నిహాలుడి భవిష్యత్తు గురించి బెంగ వేస్తుంది. అందుకని తన స్నేహితుడైన పండితుని దగ్గరికి నిహాలుని తీసుకువెళ్తాడు. పండితుడు నిహాలుని, నాయన నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. నాకు ఈ రాజకుమారిని వివాహం చేసుకుని రాజవ్వాలని కోరికగా ఉంది అంటాడు. అయితే ఏ పని చేయలేవా అంటే, నాకు ఏ పని చేయడానికి ఇష్టం లేదు అంటాడు. ఏది నీ చెయ్యి చూపించి అంటాడు. చెయ్యి చూస్తే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంది, నువ్వు తప్పకుండా రాజకుమారిని పెళ్లి చేసుకుంటావని చెబుతాడు. నిహాలుడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వెంటనే రాజుగారి గుడిలో ఉద్యోగం సంపాదించి అందరినీ మంచి చేసుకుని రాజకుమారిని కూడా మంచి చేసుకుని ఉంటాడు. ఈ రాజకుమారికి స్వతహాగా ఇతడు అందగాడు కావడంతో తండ్రిని ఒప్పించి నిహాలుని పెళ్లి చేసుకుంటుంది. ఈ వృద్ధరాజు అనారోగ్యంతో ఉండి మరణిస్తాడు. అప్పుడు ఇరుగు పొరుగు రాజులకు నిహాలుడు ఆ రాజ్యానికి రాజు అవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను తన కులం వాడు కాదు గనక. అందుకని యుద్ధానికి దండెత్తడానికి వస్తారు. అప్పుడు నిహాలుడికి భయం వేసి మళ్ళా పండితుడిని కలుస్తాడు. పండితుడు, నాయన నాకు నిజంగా జ్యోతిష్కం రాదు, నీలో ఆత్మవిశ్వాసం పెంచడానికే అలా చెప్పాను అంటాడు. అప్పుడు నిహాలుడు ఆలోచించి ఎంతో ధైర్యంతో యుద్ధానికి బయలుదేరతాడు. ఆ యుద్ధంలో తన శత్రురాజులందరినీ హతముందిస్తాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా తను విజయోత్సవం చేసుకుంటాడు. తన యొక్క ఆత్మవిశ్వాసమే తనని ఈ స్థితికి తీసుకొచ్చిందని, తన కృషి ఈ స్థితికి తీసుకొచ్చిందని ఆనందపడతాడు. వృద్ధ పండితుడిని పిలిచి కానుకలు ఇస్తాడు.